వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్షుడు. అంతేగాని దాన్ని వెనకేసి వస్తున్నారంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని ఇది క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళకి ఎరుక, ఆయన కూర్చొని చేయాలి. ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతువు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. కొన్ని వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంక ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులు అయిపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్ మా ఇంట్లో కానీ ఎవరు, ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెలు పండుగ దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశం మూల సంస్కృతి దాన్ని మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు దైవం అంటానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఎంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి మనకి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అదేశ, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీగా. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే లాస్ట్ ఏంటంటే ఆ కాత్యాయని చూడండి, మన సినిమాలో వచ్చి కాత్యాయని ఫోన్ చేసినావా అని చెప్పి మీనాక్షి చౌదరి వీళ్ళతో విక్లిపిస్తున్నాను తిరుమలలో అంతా ఉంది, నాకు బాగా జరిగిందని. నువ్వు పోతే 15 నిమిషాలు నిలబెట్టినారంట హీరోయిన్ కి, 15 నిమిషాలు నిలబెట్టినారంట హీరోయిన్ కి. నాకు సూపర్ గా చేసినారు, మా అంతా ధన్యం వెళ్ళింది. దర్శనం బాగా జరిగింది అంటే ఎవరికి 300 రూపాయలు టోకెన్ తీసుకుపోతాంటారు కదా, వాళ్ళ బాగా జరిగింది అంటే నువ్వు జరిగినట్టే, బాగా చేసినట్టు తిరుమలలో బాగా తొందరగా అయిపోతాను. మీనాక్షి చౌదరికి జరిగిందని, ఇంకో హీరోయిన్ జరిగిందని, ఇంకో చరణ్ రాజు బాగా జరిగిందంటే పోతాడు, పోతే శారవం దొరుకుతాడు, ఆడ 10 నిమిషాలు నిలబడతాను నేను. దీని కాదు కదా, సామాన్యులకి ఏ విధంగా జరుగుతుంది అనేది ముఖ్యం. సామాన్యులకి దేవుని దర్శనం ఎంత తొందరగా అయిపోతుంది దాని మీద లేదు. అంటే ఆ దేవుణ్ణి కూడా రాజకీయాలకు ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ విధంగా నిందలుకోవచ్చు అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన ఒక ఆలోచనతో ఏదో విధంగా మభ్య పెట్టాలి. ఏదో మీరు చూసినారు లేదు, హెరిటేజ్ షేర్లు జూన్ 10, 2024 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినాడు, అంటే ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తానని అనౌన్స్ చేసినాడు, ఆ రోజు ఒక రోజు 521 కోట్ల రూపాయలు హెరిటేజ్ లాభం. హెరిటేజ్ లాభం 521 రూపాయలు. ఈ రోజు చూస్తే అది 338 నిలబడిపోయింది. ఆ రోజు 731 రూపాయలు ఉన్నాయి షేర్ వాల్యూ. దగ్గర సగానికి సగం పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది తెలుసా?
ఇతను ఎప్పుడైతే తిరుమల లేపున్నాడో, రాజకీయంగా తిరుమల లేపినాడో, ఆ రోజు నుంచి పడిపోయింది. దగ్గర దగ్గర 3,000 కోట్లు లాస్ అయింది వాళ్ళ కంపెనీ. ఒకటి కాదు, రెండు కాదు, 3,000 కోట్ల రూపాయలు లాస్ అయింది. ఎప్పుడైతే తిరుమల లడ్డు ప్రస్తావన చేసినాడో, ఎప్పుడైతే దీని మీద రాజకీయంగా వాడుకోవాలని విషయంలో నుంచి దిగజాత మొదలుపెట్టి ఇప్పటికి రోజు 10 రూపాయలు పడిపోతానే ఉంది. నిన్న మొన్న చూసినాం ఏదో హెరిటేజ్ దాంట్లో ఆ విమానాలకు అజిత్ పవార్ కి సంబంధాలు ఇవన్నీ బయటకు వచ్చాయి. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ వెంకటేశ్వర స్వామితోనే రాజకీయం చేయాలని ఆడుకోవాలని చూసినాము అంటే దానికి అర్థం. ఇప్పుడు మనందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే కాలంలో మన పార్టీ చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. గతంలో ఏమనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంతా పేదోళ్ళకే ఇచ్చేవాళ్ళు, పేదోళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు వ్యాపారస్తులంతా మాట్లాడతారు. వ్యాపారస్తులంతా అప్పుడు ఏమనే వాళ్ళు, అంతా వాళ్ళకే ఇచ్చే తప్ప మాకేం ఇచ్చారు జగన్ రెడ్డి అనేవాళ్ళు. ఈరోజు వ్యాపారస్తులు అంటే జగనే మేలయ్యా, అంతే వాళ్ళ పేదోళ్ళకి ఏదో సాయం చేస్తుంటే మా వ్యాపారంలో బాగుంటా అంటే అంతే కదా రోజయ్య. అంటే ఏదైనా కానీ కొనుగోలు శక్తి పెంచాలి. ఇప్పుడు కొనుగోలు శక్తి ఉంటుంది ఉంటే లోకేష్ ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ ఉంది తప్ప జనానికి లేదు కొనుగోలు శక్తి. కాబట్టి ఆ విధంగా మనందరినీ కూడా మభ్య పెడుతూ మోసం చేస్తూ వచ్చినారు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. రాబోయే కాలంలో వాళ్ళేమో లోకల్ బాడీస్ రాబోతున్నాయి. 3 నెలలు 4 నెలలు డీసీ కమిషనర్ వేశారు. అదేవిధంగా జనగణన కూడా వేసినట్టున్నారు. అది అయిపోతాయి, లోకల్ బాడీస్ వస్తాయి. లోకల్ బాడీస్ లేవనుకోవద్దండి, ఖచ్చితంగా లోకల్ బాడీస్ వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు ఫీల్ అయిపోతున్నాడు అంతా బాగుంది అని చెప్పి, జనాల దగ్గర పోతే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. పార్టీ అన్నిటికీ కూడా అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉండాలి, ముందుకు పోవాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలని అన్ని వేదికల మీద కూడా మాట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ